కట్టంగూరు మండలం మున్కుట్ల గ్రామంలో ఉన్నాం. పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు గంటా హనుమంత్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించారు సార్? ఇప్పుడు సార్ మేము మా సాయశక్తుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే పంచప్రాణంగా ఆ రోజు ఇందిరాగాంధీ ఆశయాల మేరకు మేము అన్ని విధాలుగా గ్రామ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ నా సాయశక్తుల్లో అది సేదోడాదోడుగా పనిచేసాం సార్. కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి ప్రయాణం కొనసాగిస్తుంది సార్. ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? 30 years. 30 years ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్? అన్ని గ్రూప్ రాజకీయాలు అన్నీ చాలా చాలా నడిచాయండి. అయినా కూడా మాకు ఎలాంటి కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా పద్ధతిగా ఏ రోజు కూడా పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీనే మేము సాగించినాం సార్. మరి గత సర్పంచ్ ఆయంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ గ్రామానికి జరిగింది? ఒకటి సార్, గత ఒక 25 సంవత్సరాల నుంచి ఎవరు గ్రామంలో ఎవరు పెడితే వాళ్ళే గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు అభివృద్ధి చేద్దామనే ఆలోచన కూడా లేకుండా చేసుకుంటున్నారు సార్. ఒకటి మాత్రం ఇది విషయం. ఎందుకంటే మేము గెలిపిస్తే గెలుస్తున్నారు. యాక్చువల్గా మేము క్యాండిడేట్ చేసిన వాళ్ళే మా క్యాండిడేట్ గెలుస్తారు. తర్వాత తర్వాత ఈ సీనియరు అనే ఆలోచన వాళ్ళకి కూడా ఏమి ఉండలేదు. వాళ్ళు ప్రజలకు కూడా ఏం సేవ చేస్తలేరు. ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు. ఇక వారికి ఒక్కసారి సార్ ఇంకోటి, మా మునుకుండ్ల కాడ ఆ కారణం వల్ల వీళ్ళు ప్రజలను పట్టించుకోని కారణం వల్ల ఒక్కసారి గెలిచిన వ్యక్తి రెండోసారి గెలవడు. మునుకుంట్ల చరిత్రలో ఒక రామలింగయ్య మాజీ సర్పంచ్ సిపిఐఎం రామలింగయ్య అని ఉండి ఆయన 2 times గెలిచింది తప్ప 2 times గెలిచిన వాళ్ళు మునుకుంట కాడ ఎవరు లేరు. గెలవరు కూడా. అంటే అభివృద్ధి అట్లా చేయరు. గెలిచిన తర్వాత కథం. గెలిచిన తర్వాత మాకేముంది, మేము వీరికే పెద్ద గొప్పలమైన ఉద్దేశంతో ప్రజలు పట్టించుకోకుండా చేస్తున్నారు. అది మాత్రం వాస్తవం. మరి ఎందుకు గెలిచిన తర్వాత ఎందుకు అభివృద్ధి చేయడానికి ఎవరికి ఆలోచన కూడా చేస్తలేదు. ఇది మనం గెలిచినాము, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, మనం ఈ ప్రజలకు సేవ చేయాలి, సేవకులం అని ఆలోచిస్తలేరు. ఎంతసేపు ఉన్నా మేము గెలిచినాం, మేమే గొప్ప వాళ్ళం, మేమే ఆలోచన మీదనే రెండోసారి ఛాన్స్ లేకుండా చేసుకుంటున్నారు. అది మాత్రం వాస్తవం. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అనేది శూన్యం అండి చెప్తున్నా. ఎందుకంటే మనకి కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అనేది అనాలని కాదు, వాస్తవంగా కూడా కేసీఆర్ చేసినటువంటి పనులు ప్రజలకు యోగ్యదాయకమైనవి కావు. ఏమున్నా ధనికులకు ధనవంతులకు చేసింది తప్ప ప్రజలకు ఏం చేయలేదు. ఎందుకంటే ఏం చేయలేదంటే ప్రజలకు ఏది అక్కర ఉందో అది ఆలోచించాలి. మీటింగులు, ఆర్వాటాలు మొత్తం అవే చేసిండు తప్ప రైతు బంధు అని ఇచ్చిండు. ఓకే, రైతు బంధు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? కనీసం ఒక పేద రైతులకు ఇస్తే అది అవకాశం ఉండేది. 100 ఎకరాలు 500 ఎకరాలు నూనె కూడా రైతు బంధు ఇచ్చిండు. దానివల్ల ప్రజలకు పెద్ద ఉపయోగం ఏం పడలేదు. ఇంకా బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని ఎక్కడండి? ఏడన్నా ఊళ్ళల్లో గ్రామాలలో మారుమూల గ్రామాలలో వాడికి ఒక ఇల్లు ఇస్తే 2 రూములు ఇచ్చినా కూడా వాడు అది కట్టుకుంటాడు, బతాడు. డబుల్ బెడ్రూమ్ అని ఏ మూల కట్టినావు? ఎక్కడ మా జిల్లాలో డబుల్ బెడ్రూమ్ అని ముచ్చట రాలేదు. దళిత బంధు కానీ బీసీ దళిత బంధు వస్తే కార్యకర్తలకు సేమ్ జెండా మోసిన వాళ్ళకి తప్ప ఒక్కరికి ఇచ్చి 100 మందికి అన్యాయం చేసిండు. 10 మందికి అన్యాయం చేసినట్టేగా. ఒక్కరికి ఇచ్చి వాళ్ళ కార్యకర్తలు జెండా మోసిన వాళ్ళు తప్ప వాళ్ళకి అభివృద్ధి అనేది టీఆర్ఎస్ పాలన జరగలే. ఇంకోటి, మా గ్రామాల దగ్గర తక్కువ, కానీ కొన్ని గ్రామాలు మాకు జిల్లాల వారిగా మేము జిల్లా నాయకుని కాబట్టి నాకు తెలుసు. కొన్ని గ్రామాలలో సర్పంచులు అప్పులు తెచ్చిపెట్టి ఆత్మహత్య చేసుకున్న చరిత్రలు ఉన్నాయి టీఆర్ఎస్ పాలనలో. కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా ఎప్పుడు కూడా చేయలే. గతంలో కూడా కాంగ్రెస్ పాలనలో ఇట్లాంటి అధ్వానంగా జరగలే. ఈ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది.
లాస్ట్కు నేను తెచ్చిన టీఆర్ఎస్ అని చెప్పి పోయి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటూ ఫ్యామిలీ మొత్తం పోయి కాళ్ళ మీద పడేసిండు. లాస్ట్కి వచ్చేసరికి నేనే తెలంగాణ తెచ్చిన మొత్తం నేనే వీరుణ్ణి అని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలకన్నా కొన్ని సాయం కొన్ని పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నువ్వు కృతజ్ఞత కూడా ఉండకుండా పర్వాలేదు, ప్రజలకన్నా సేవ చేయాలగా. లేదు, ఫామ్ హౌజు, బుల్డోజర్ కార్లు మొత్తం రాజుగాక పరిపాలించండి. సార్ ఆ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1400 పైసలు అమలు అయిపోయారు సార్. మలిదశ ఉద్యమ కారుడు శ్రీకాంతాచారి కూడా అలాంటి వాళ్ళు చాలామంది బలిదానాలు చేశారు సార్. వాళ్లకు ఎలాంటి వాళ్ళ కుటుంబాన్ని గుర్తు చేసుకున్న పాపాన్ని కూడా పోలేదు సార్. అది చాలా శోచనీయం. ఇది యాక్చువల్గా వాళ్ళని ఆ బలిదానాలు చేసిన కుటుంబాలను కనీసం వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదన్నా కొంచెం సాయం చేసి, గవర్నమెంట్ ఉన్నదిగా సాయం చేసి వాళ్ళకు ఆదుకుంటే కేసీఆర్కు ఎంత మంచి పేరు వచ్చును. అది కూడా లేదు, అది కూడా చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడో ఉన్న మారుమూలలో అణిగి ఉన్న వాళ్ళని కూడా తీసి వాళ్ళకి ఏదైనా కావాల్సింది ఆదుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ పాలన న్యాయం జరుగుతుంది సార్. ఇంతకుముందు ఇందిరమ్మ పాలననే జరిగింది. ఇళ్ళ కార్యక్రమం కాంగ్రెస్ గవర్నమెంటే కట్టించింది. అప్పుడు ఇందిరమ్మ పాలననే జరిగింది. అదే తర్వాత ఈ కేసీఆర్ పాలన ఒక్క ఇల్లు రాలేదు, ఒక అభివృద్ధి, పేదలకు అభివృద్ధి జరగలేదు సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణి వల్ల చాలా ఎన్నో భూములు ఆక్రమణకు గురైనాయి. అంటే అక్కడక్కడ కూడా చాలా అవకతవకలు కూడా జరిగింది. మా ఊళ్ళో కూడా భూభారత్ చట్టం వచ్చింది సార్. ఈ భూభారత్ చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారు. ఇప్పుడు కంపల్సరీ తీరుతాయని ఆశిస్తున్నాం సార్. ఒకటి, రైతులకు ఈ ధరణి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో చాలా వరకు పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. దానివల్ల ఇప్పుడు భూభారతి వల్ల పేద ప్రజలకు కొంత న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా అది మాత్రం మేము నమ్ముతున్నాము సార్. గత ప్రభుత్వంలో తీసుకున్న విఆర్ఓ తొలగించారు. ఇప్పుడు అదే వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థ మరి ఎట్లా ఉండబోతుంది? లేదు సార్, విఆర్ఓ వ్యవస్థ పర్వాలేదు, చేస్తా. అది విఆర్ఓ ఉండాలి. ఎందుకంటే దానికి గ్రామంలో చెడ్డు మంచి తెలుస్తుంది. వానికి ఏది రియల్ ఏందో తెలుస్తుంది. ఎక్కడో ఉండి కదా విఆర్ఓ ఉంటే ఆ గ్రామంలో ఈ ఫలాని ఎల్లయ్య పుల్లయ్య ఈ భూమి ఈయనది వాస్తవంగా ఏది కబ్జాలో వీడే ఉన్నాడు అనేది తెలుస్తుంది. అయితే కాబట్టి వాళ్ళు ఉండటం కూడా మంచిదే సార్. సార్, ఈ అంటే గతంలో ప్రభుత్వ హయాంలో కూడా మీ గ్రామంలో గ్రామకండ కూడా చాలా వరకు భూ అక్రమ పట్టాలు సార్. రైతు బంధు కూడా ప్రజలు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు ఏం జరిగింది? ఎక్కడ సార్? ఇక్కడ మునుకుంట్ల గ్రామంలో కూడా జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే కనీసం అంత అద్భుతంగా ఒకరి భూమి రామకృష్ణారెడ్డి కొడుకులని సురేష్ చంద్రారెడ్డి, సతీష్ రెడ్డి, రమణారెడ్డి వాళ్ళ భూమి వాళ్ళ ఊళ్ళో ఉంటుండే సార్. అక్కడిక్కడ సరే నల్గొండ అక్కడ బతురు. వాళ్ళ భూమి అమ్మిర్రంటే చేసుకుంటే ఓకే, పర్వాలేదు. సరే, అమ్మిర్రు పావులకు పరకు అమ్మిర్రు, తక్కువనైనా అమ్మిర్రు, అది వేరు విషయం. వాళ్ళు అమ్మకుండా చేయకుండా ఏది లేకుండా వాళ్ళ భూమి అద్దరగాలంగా పట్ట చేయించుకొని వాళ్ళ భూమి అక్రమ పెట్టిరంటే అది చాలా దారుణమైన విషయం. మా ఊళ్ళో ఎప్పుడు కూడా నా గతం నేను చూసిన కానీ కూడా జరగలేదు సార్. అట్లాంటి ఇక్కడ ఉన్న గ్రామం ఇప్పుడు కంటాన్ని కూడా చేసుకున్నాను అంటున్నారు కదా. గ్రామ కంటాన్ని చేసుకున్నారు. అవి నేను శాంపిల్ ఒకటి చెప్పాను సార్. చాలా ఉన్నాయి అట్లా కొన్ని. ఒక జయేంద్ర రెడ్డి అనే అతను ఈ ఊళ్ళో అమెరికా వెళ్ళిపోయాడు. నూకల జయేంద్ర రెడ్డి. అతని భూమి కూడా ఎలాంటి డెత్ సర్టిఫికేట్ లేకుండా పట్ట చేసుకోరు. దేశ నాయక్ అని ఎంఆర్ఓ వండి డబ్బులు కట్టలు తీసుకొని వాడు ఏది పడితే అది చేసి ఉన్నాడు. సో మరి దీనిపై కంప్లైంట్ ఇవ్వలేదు సార్? ఇచ్చారు. కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది సార్. ఇది కలెక్టర్ దృష్టి, ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. ఎమ్మెల్యే గారు కలెక్టర్ చెప్పిండు, అన్ని కలెక్టర్ దృష్టిలో కూడా ఉంది. ఎమ్మెల్యే గారు వీరేశం జనానాయకుడు. జనములో ఎక్కడ ఏ మారుమూలన ఏ ఇబ్బంది జరుగుతుందో కూడా గమనించే టాలెంట్ అతనికి ఉంది. ఆయన న్యాయం చేస్తారని నమ్ముతున్నాం మేము ఖచ్చితంగా. సరే, ఇక మునుకుల చెరువు కూడా ఆక్రమణకు గురైందని. చెరువు ఆక్రమణకు గురైంది. ఇంకా చాలా అయినాయి సార్. అక్కడ ఉన్న మట్టి కూడా అది అంటే పూడికతీత పేరు మీద ఇటుక బట్టీలకు అమ్ముకున్నారు, చేసిర్రు. యాక్చువల్గా ప్రజలు అమ్ముతున్నారు. వాస్తవం రియల్ అది అమ్ముకున్నారు.
ఈ టీఆర్ఎస్ పాలన చాలా జరిగినాయి సార్, అక్రమాలు చాలా జరిగినాయి. సరే ఇప్పుడు అట్లా జరగకూడదని మేము దాని వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి అలాంటి ఇప్పుడు ఏం లేవు, అన్నీ అవే ఇంకా విడపోస్తున్నారు. ఏది అన్యాయం జరిగినాయో అవి వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నాము. అది న్యాయం సార్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజల ఇల్లు కూడా చాలా మంది గ్రామకంఠం కింద ఉన్నాయి, వాళ్ళకి న్యాయం చెక్కి పట్ట చేసుకున్నారు సార్, పట్ట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి మళ్ళీ తిరిగి వాళ్ళకు చేయించాలి సార్. అది మేము అదే ప్రయత్నం చేస్తున్నాం. కలెక్టర్ గారికి పెట్టినాం, ఆర్డీఓ గారు పెట్టినాం, కలెక్టర్ గారు పెట్టినాం. యాక్చువల్గా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. అది ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నది కూడా గత 30 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్నది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది దానిపై ఏం చర్యలు తీసుకోలేదు, ఎవరికి ఏం కానీ చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోవాలి, మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి చేయాలి. వాళ్ళు ఇంకోటి చేసుకోకుండా భయం అనేది ఉండేటట్టు వాళ్ళకి చర్యలు కూడా తీసుకోవాలి సార్. అట్లా సార్. మరి గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి సంక్షేమం జరిగింది? సంక్షేమం వ్యవసాయ రంగానికి అయితే ఏం సంక్షేమం రాలేదు సార్. సబ్సిడీ రాలేదు, ఏది సబ్సిడీ మందులు కూడా రాలేదు. దాదాపు కాకపోతే వాళ్ళు రైతు బంధు చేసారు అంతవరకు తప్ప వేరే ఏం సబ్సిడీ రాలేదు సార్. విద్యా వైద్యం ఎలా ఉంది గతంలో? విద్యా ఫీజులు రాక పిల్లలు చాలామంది ఇబ్బంది పడ్డారు సార్. ఫీజు రియేమన్స్ అందక వాళ్ళు కాలేజీలలో డబ్బులు కట్టమని ప్రెషర్ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. పెట్టారు సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫీజులు కూడా సరిగ్గా ఇవ్వలేదు, విద్యార్థులకు ఫీజు రియేమన్స్ కూడా ఎమ్మడెమ్మడి అందజేయలేదు. మరి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎలా అమలవుతుంది సార్? ఇప్పుడైతే ఒక్కొక్కటి సార్ కొన్ని అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అమలు గ్యారంటీల ప్రకారం ఒక్కొక్కటి చేసుకున్నారు. అన్నీ ఒకసారి అయితే చేయలేమని ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా చేయలేమని ఆలోచనలో ఉన్నారు సార్. కొన్ని చేసుకుంటూ వస్తున్నారు, అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు సార్. ఇటీవల ఇందిరా ఇళ్లకు రేషన్ కార్డు పంపిణీ అయింది. మరి పేదలకు నిరుపేదలు కాకుండా కొంతమంది అంటే అనుకున్న వాళ్ళకే చేసుకున్నారని ప్రజలు అంటున్నారు. ఎంతవరకు అది కరెక్ట్ కాదు సార్. అది కాకపోతే రానోనికి బాధ ఉంటుంది, రానోడు అంటాడు వచ్చిన మేమైతే మేము ఆన్లైన్ తలదూచలేదు. ఇంత సీనియర్ నాయకునైనా అలా యాక్చువల్గా మనం పట్టించుకోలేదు. ఈ వాస్తవం సరే ఏం జరిగిందా ఏం పోయిందా అని అంత అధ్వానంగా అనేది ఏం జరగదు. నేను అది ఇళ్ళ విషయంలో మనం ఏం జోక్యం లేదు. ఎన్ని వచ్చినాయి సార్ ఈ గ్రామానికి? గ్రామానికి ఆ లిస్ట్ కూడా ఎన్ని వచ్చినా కూడా సరిగ్గా అంత ఐడియా సార్. మరి రాని వాళ్ళకి మేలు జరిగేటట్టు చేస్తాం సార్. అది వాస్తవం. రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రాని వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళకు ఖచ్చితంగా ఇప్పించే ప్లాన్ చేస్తాం. వాళ్ళకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. పేదోడికి ఖచ్చితంగా కావాలి, న్యాయం జరగాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అందుకోసం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం సార్. అది సార్. ఈ గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు సార్ ప్రజలు. మా దృష్టి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు అంటే వానకాల సీజన్ కాబట్టి పారిశుద్ధ్యం చాలా ఇబ్బంది ఉంది అంటున్నారు. ఉన్నాయి సార్. మరి ఎక్కడ ఇంకోటి సార్, మాకు గ్రామానికి పరడాయించి విలేజ్ నుంచి మాకు చెరువుకు వచ్చే కాలువ మాకు కానాలు లేదు సార్. ఒక అలుగు పోస్తే రావాలి. అక్కడి సైడు కానాలు ఉంటాయి. సో ఇల్లూరుకు పోతే వ్యవసాయం కూడా ఆ కానాలు వాళ్ళు ఇరగొట్టేసారు. మొయ్యడానికి కూడా లేకుండా బాంబులు పెట్టి ఇరగొట్టేసారు. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఈ మధ్య మరి అవుతుంది అంటున్నారు. అది యాక్చువల్గా మాకు ఆ కానాలు బంద్ చేసి రిపేర్ చేసి మాకు వాటర్ వచ్చేటట్టు మాకు కాన పెట్టిస్తే ఇంకా బాగుండేది. మా ఊరు పెద్ద చెరువు ఇది. యాక్చువల్గా చాలామంది ఈ ఏరియాలో కూడా చాలా పెద్ద చెరువు. దీనికి మా చెరువుకు కొంచెం అలాంటి పరిస్థితి అవ్వదు, ఇబ్బంది ఉంది సార్. మాకు వాటర్ రావట్లేవు. పోయిన గత 2 సంవత్సరాల సంది వాటర్ లేవు. ఇప్పుడు కొంచెం వచ్చినాయి, అవి కూడా పూర్తిగా కావు. అయితే ఇంకా మా ఊళ్ళో ఈ మునుకుంట్ల నుంచి అక్కలాయగూడెం కురుమర్తి ఇటు సత్యనారాయణపురం ఇటు కురుమర్తి సైడ్ వెళ్ళే రూటు ఊరు 75% అటు నుంచి వెళ్తారు సార్. అది చాలా గౌరవంగా ఉంది. అది ఎవరు పట్టించుకోలేదు. ఈ రోడ్ సార్ చెరువు కట్ట అంటే విస్తరణ చేయాలంటే దాన్ని విస్తరణ చేయాలి. మంచిగా వెహికల్స్ వెళ్ళేటట్టు చేయాలి. మామూలు వెళ్తున్నాయి కానీ చాలా ఘోరంగా ఉంది. అది రోడ్ రిపేర్ చేసి ఇక్కడ ఎందుకంటే రాపిడ్ మొత్తం అటే ఉంది. అదొకటి. మళ్ళా కురుమర్తికి వెళ్ళేది కొంత ఇక్కడ కురుమర్తికి వెళ్ళే రూట్ ఉంది. మరి అన్ని సిఆర్ఎస్ గవర్నమెంట్ అక్కర్లేని కాడ కార్యకర్త ఇంటి ముంగలు పోసుకోండి సార్. సిఆర్ఎస్ అది అసలు యాక్చువల్లీ పబ్లిక్ మొత్తం నడిచే రోడ్డు సీసీ రోడ్డు పోయలేదు. అక్కర్లేని కాడ పోసుకోరు. అది చాలా ఘోరం సార్. పరిస్థితులు ఏంటంటే యాక్చువల్గా పార్టీ బేసిస్ కాకుండా
సమన్వయంగా ప్రజలకు ఎక్కడ అవసరమో న్యాయం అక్కడ చేస్తే పద్ధతి ఉంటుంది సార్. పార్టీలు పెట్టుకుంటే ఎలక్షన్ వరకే పార్టీ ఉండాలి సార్. ఎలక్షన్ తర్వాత మనం అన్ని అభివృద్ధి చేయాలి, అది చేయట్లేదు సార్. అది సార్ ఇప్పుడు ఈ మున్కుట్ల చెరువు నుంచి అవతలికి రోడ్డు వేయాలంటారు అక్కడ, మరి అలుగుగిన ఏమైనా అడ్డం లేదు? అలుగు ఏం లేదు సార్. అలుగు ఇక్కడ అలుగు ఉంది, కానీ ఉన్నా కూడా డ్యామ్ అది ఉంది. దాన్ని డ్యామ్ కట్టింది, కానీ కాకపోతే దాన్ని కొంచెం రిపేర్ చేయాలి, కరెక్ట్ చేయాలి అంటే రోడ్డు వేసాను. మరి ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము, చేయిస్తామని అంటున్నారు. అదొకటి ఉంది ప్రాబ్లం. ఇంక రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోతే ఈ స్థానిక సంస్థలు జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ప్రజలు మా దృష్టి ఇంకో సమస్య తీసుకొస్తారు. ఇక్కడ అంటే గుడులు కూడా పాత అయిపోయిన మొత్తం కూడా శిథిలావస్థకు చేరినాయి, వాటిని పునర్నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఏ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. గ్రామంలో గుళ్ళు అన్ని శిథిలావస్థకు చేరినాయి. అన్ని గుళ్ళు, ఈ గుడి అని కాదు, ఆంజనేయుల గుడి, ముత్యాలమ్మ గుడి, శివుని అన్ని శిథిలావస్థకు చేరినాయి. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. దాని ఒక గవర్నమెంట్ పట్టించుకొని అధికారులు కొంచెం దాన్ని రిపేర్ చేయిస్తే బాగుంటుంది. ఒక పూజారిని కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. ఆ గుళ్ళు చేపిస్తే మేము ఊరు తరపున పూజారినే పెట్టుకోగలుగుతాం. సరే ఏదో చేసి అది అభివృద్ధి అది కొంచెం చేయాలి సార్. అది సరే, ఇది ఇప్పుడున్న ఇక్కడ ఉన్న గుళ్ళు కూడా శిథిలావస్థలకు చేయండి. మరి మీరు ఎండోమెంట్ అధికారి దృష్టికి తీసుకుపోయినాం సార్. మీరు అంటే మీ చందాలు వేసుకొని ఎండోమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి సార్. ఇంకోటి ఎండోమెంట్ డబ్బులు మా డబ్బులు ఎండోమెంట్ దగ్గర కూడా ఉన్నాయి, అయినా అభివృద్ధి చేయట్లేరు. ఇక్కడ గత సర్పంచ్ కానీ ఎంపీడీసీలు కానీ వానికి సపోర్ట్ చేసి గుళ్ళు గిట్టిన కూలిపోవాలని ఆ ఉద్దేశం అలా ఉందో దురుద్దేశం ఉందో ఏమో, కానీ ఎలాంటి అభివృద్ధి చేయాలని ముందుకు రాలేదు. అది ఇప్పుడు యాక్చువల్గా అది యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ ఏదన్నా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇంకోటి మెయిన్ సార్, అసలు శివాలయం భూమి 7 ఎకరాల భూమి ఉంది సార్. ఒక భూస్వామి కల్మేర భూస్వామి చేతుల అక్రమాలు ఉంది. దానికి పాస్బుక్ కూడా ఉంది. గత సంవత్సరం పన్నాల అంజయ్ అనే సర్పంచ్ పాస్బుక్ లేకుండా పాస్బుక్ చేయించుకొచ్చిండు. ఆ తర్వాత కూడా దాన్ని అక్రమ ఈ వచ్చిన సర్పంచులు వాళ్ళకే సపోర్ట్ ఇచ్చుకుంటూ ఏదో మీదంగా చేసి అది ఇంతవరకు అది ఏం చేస్తలేరు సార్. వచ్చిన శివాలయం భూమి మాత్రం మాకు ఆల్రెడీ దేవునికి కావాలి. అది వేరే భూస్వామి చేతుల ఆక్రమణ గురైంది సార్. అది దేవుని మాన్యం సార్. ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు ఉంటుంది సార్. మరి దాన్ని ఎండోమెంట్కు అంటే చేసిన ఎండోమెంట్ కాంపిటీషన్ కోర్టులో కూడా నడుస్తుంది సార్. కోర్టులో కూడా నడుస్తుంది. కోర్టులో వేసిండు, ఆయన వేసిండు, నడుస్తూనే ఉంది. అది మేము పోరాడుతూనే ఉన్నాము. కానీ దీనికి వేరు అధికారం అంటే గట్టిగా పట్టించుకొని సర్పంచ్ కానీ ఎప్పుడు గట్టిగా పట్టించుకొని చేస్తే అవుతుంది సార్. అప్పుడు ఆడ ఉన్నప్పుడు అతను పన్నాల అంజయ్ అని అతను ఉన్నప్పుడు ఆ బుక్ కూడా అసలు అప్పుడు ఏది లేకుండే, పేరు మీద ఉండే బుక్ లేకుండే, బుక్ కూడా తెప్పించాడు పాస్బుక్. ఆ తర్వాత ఇదంతా కోర్టులో నడుస్తుంది. ఆయన కోర్టులో వేసిండు, భూస్వామి అది అట్లనే కోర్టులో నడుస్తూనే సార్. ఎండోమెంట్ నడిపిస్తూనే ఉన్నారు. అది ఇంకేం పూర్తి కాలేదు సార్. ప్రస్తుతం ఇక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గం? పర్వాలేదు సార్. ఇప్పుడు అంతే కదా, అది ఇందిరమ్మ ఇళ్ళు కానీ కాకపోతే మామూలు చిన్నపాటి ఏదైనా అవసరం ఉన్న చేసి రోడ్డు కానీ ఈ మధ్య జరుగుతున్నాయి అభివృద్ధి. ఇంకా కూడా ముందు జరిగేవి ఉన్నాయి. అతని దృష్టిలోకి తీసుకెళ్ళాము. ఆయన ఖచ్చితంగా జనంలో నాకు ఎక్కడ ఏది అవసరమో తెలిసి పెడతాడని నమ్మకమే ఉన్నా సార్. ప్రజలకు అందుబాటులో ఉంటుంది సార్. ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటుండు. అది మునుపొత్త గత ఎమ్మెల్యే లెక్క కక్ష సాధింపులు, పోలీస్ స్టేషన్ పోగానే అంటే కాంగ్రెస్ వాళ్ళు లోపడే అనుడు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు లోపడే అనొచ్చుగా అట్లా మా ఎమ్మెల్యే గారు ఈ వీరేశము అలా ఏదున్నా కూడా న్యాయం ఏదుందో చెప్తే మేము అది సార్ నేను కూడా సీనియర్ నాయకుడిని పోయి ఈ సమస్య సార్ అని చెప్తే ఫోన్ చేసి అన్న అది నా దగ్గరకు వచ్చి నువ్వు సీనియర్ నాయకుడి అయినా కూడా న్యాయం ఉంటే చేస్తాను అని చెప్తాడు. ఎస్ఐకి ఫోన్ చేసి న్యాయం ఎటుంటే హనుమంతన్న అని కూడా నువ్వు ఏం చూడొద్దు, న్యాయం ఉంటే అటు చేయమంటాడు. ఆ విధంగా మేము కూడా ఎస్ఐ గారికి ప్రెషర్ పెట్టాం. ఇప్పుడు ఆఫీసర్గా మన ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ ఎలాంటి ప్రెషర్ పెట్టాం. మాకు న్యాయం ఉంటే చేయండి, అన్యాయంగా మా వాళ్ళ అవసరం లేదు. ఆ విధంగా ఎన్ని రోజులు నడిపిస్తాం? ఒక 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాల తర్వాత అది సాగించుకొని ఏం చేస్తాం? ఇప్పుడు లింగి ఏం చేస్తుండడు? సబ్జెక్ట్ కూర్చోలే. ఇప్పుడు సాగిందని సాగేయద్దు సార్. రాజకీయం అనేది శాశ్వతం కాదు, ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. సాగుతుందని సాగేయద్దు. కుడి మెళ్ళు అని అన్యాయం న్యాయం అనేది సూచించేయాలి. మన పార్టీ కానీ కాకపోని అదే ఆలోచన సార్. వీరేశం గారి ఆలోచన అదే, నా ఆలోచన కూడా అదే. ఊళ్ళో మాత్రం నేను ఎవరికి కూడా ఇప్పుడు ఇన్ని ఏళ్ళ సంది ఉన్నా కూడా ఏ ఒక్కరు గంట అనుభవం ఎటువంటి అంటే ఇది చెప్తారు. అట్లా ఇబ్బంది లేదు.
ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది సార్, ఎలా ఉంది? పర్వాలేదు సార్, ఇప్పుడు అంటే ఇక నడుస్తుంది కానీ సమస్యలు ఉన్నాయి అంటున్నారు. సమస్యలు ఉన్నాయి సార్, ఏం పట్టించుకుంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఇంత మట్టి పోసే పరిస్థితి లేదు. గుంటలు గుంటలు గొయ్యలైపోయి ఆ రోడ్డు మంచి రాపిడ్ ఉన్న సైడు ఆ గుంటల్లో కొంచెం మట్టి పోయామంటే కూడా ఎండిఓ గారు మా కాడ బడ్జెట్ లేదు సార్ అని చెప్పేసి. విద్యా వైద్యం ఎలా ఉంది సార్ ఇప్పుడు మన గ్రామం? విద్యా వైద్యం అంటే సరిగా నడుస్తుంది, ఇప్పుడైతే పర్వాలేదు, ఏ కాంప్లైంట్ ఏం లేవు, నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా వస్తున్నారు పిల్లలు, మంచిగా నడుస్తుంది సార్. సార్ బాగా బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలో కూడా విపరీతంగా ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే బెల్ట్ షాపులు అట్నే కొనసాగుతున్నాయి. తాగుడు బానిస ఎంతో మంది తెలంగాణ ఒకసారి అయిపోదు కదా సార్. మన కాడ తెలంగాణ నెంబర్ 1, ఇండియాలోనే నెంబర్ 1 తాగడానికి. మరి అది ఇప్పుడు ఒకసారి ఎట్లా అయిపోతుంది సార్? అయిపోదు కదా, అది చిన్నగా దాన్ని చేస్తుంది. ఒకసారి తాగుడుకు అలవాటు అయిన వాళ్ళు మానాలంటే కొంచెం టైం పడదు సార్, అది ఎట్లా అవుతుందో ఏమో తెలియదు కదా పరిస్థితి. ప్రజలు కూడా కుక్కలు పెడితే కోతులు పెడితే బాగుంది అంటున్నారు. ఇంట్లో కూరగాయలు కూడా పండించు, కోతులు ఇంట్లో కూరగాయలు పండించుకుంటు కాదు, ఇంట్లో పెట్టుకుంటే కూడా తలుపు తీసేస్తుంటే ఎత్తుకుని వెళ్ళిపోతున్నాయి. కోతుల బెడద ఉంది, కుక్కలకు మందు ఇన్నాళ్ళు మందు చేసేది కదా కాబట్టి అవి లేదు కాబట్టి ఇప్పుడు కుక్కలు విపరీతంగా అయిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ కరవడం భయం వేస్తుంది. మరి అధికారుల దృష్టి తీసుకుపోలేదు సార్? తీసుకుపోతూనే ఉన్నాం సార్, గవర్నమెంట్ పది నుంచి మరి ఏం ఆర్టిస్తారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా సార్, అది దానికి ఆలోచన ఎట్లుంటుందో తెలియదు. ఇక యువత కూడా బాగా డ్రగ్స్ కు మద్యానికి అలవాటు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించాలంటారు మీరు? వాళ్ళకు ఉపాధి కల్పించాలి సార్, యువతకు కోచింగ్, యువతకు అది మంచి నేర్పి వాళ్ళకు ఉపాధిని కల్పించి వాళ్ళ సోమరిపోతుగా తయారు కాకుండా తిరగకుండా వాళ్ళకి ఏదో పని కల్పిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు సార్. ఇప్పుడు యాక్సిడెంట్లలో అడ్డగోలు తాగి మద్యానికి సేవించి యాక్సిడెంట్లో చనిపోతున్నారు చాలామంది, యువకులే ఎక్కువ శాతం యువకులే పోతున్నారు. దానివల్ల ఈ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఆ యువకులకు ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని అనిపిస్తుంది సార్. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు, ఏర్లై పార్టీలు కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుంది. ఓటు పవిత్రమైనది. ఓటర్లలో మార్పు రావాలంటే ఒక పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిగా మీరు ఓటర్లకు ఏం సూచన చేస్తారు ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే? ఒకటి సార్, ఇప్పుడు పైసలు మద్యం అనేది బాగా అలవాటు నేర్పారు. జనాలు దానికి ఆశపడకుండా మన ఊరు అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ వాళ్ళు ఇచ్చే వాడు 500 ఇస్తే తినే మాట ఒక 2 రోజులు కావు అని అసలు అది మీ అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉంటే ప్రజలకు కొంచెం మార్పు వస్తే మంచి నాయకుడిని ఎన్నుకుంటే దానికి అభివృద్ధి అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ మద్యానికి పైసలకు ఆశపడకుంటే జరుగుతుంది. ఇక ఇప్పుడు అదే జనం అదే ఆశ పెడుతున్నారు కాబట్టి డబ్బున్నోడే గెలుస్తాడు. తర్వాత ఇది పట్టించుకోడు, ఊరినేం పట్టించుకోడు. ఇప్పటికి కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. చెప్తున్నా సార్, మేము గెలిపించిన కూడా నేను చెప్తున్నా, మేము ఉండి ఎమ్మడి గెలిపించిన కూడా మళ్ళీ గెలిచిన తర్వాత ఒక కథం వాడి పని వాడే తప్ప ఈ ప్రజలు పట్టించుకునే పాపాన పోలేదు. అందుకనే ఇంకో 2వ ఛాన్స్ లేదు. ఎందుకంటున్నంటే 2వ ఛాన్స్ లేదు. ఒక్కసారి మంచి చేస్తే 2వసారి నీకు అవకాశం ఇస్తారు. అదే గత రామలింగయ్య అని ఉట్కూరు రామలింగయ్య అని 2 సార్లు గెలిచిండు. జనరల్లో గెలిచిండు, ఎస్సీ రిజర్వేషన్లో గెలిచిండు, 2 సార్లు గెలిచిండు. ఎందుకు గెలిచిండు? ప్రజలను పట్టించుకుంటున్నాక గెలిచింది. ఇది కూడా అంతే సార్. అది సార్, ప్రజలను మభ్యపెట్టి స్వార్థ ప్రయోజనాలకు ఇట్లా పార్టీ మారుతూ గెలిచినప్పుడు ఒక పార్టీ గెలిచిన తర్వాత మరో పార్టీ మారుతుంది. అలాంటి నాయకులకు మీరు ఒక సీనియర్ నాయకులు ఏం చెప్పారు సార్? మనం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా, నేను ఒక పార్టీ పోటీ చేయకున్నా, నేను ఇప్పటిదాకా ఒకటే పార్టీలో ఉన్న. ఎందుకంటే మనకు పద్ధతి నియమత ఉన్నది. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ పోకూడదు. పద్ధతి న్యాయంగా ప్రజల సేవ చేసేవాడు, ప్రజల కోసం వచ్చినవాడు అయితే పోడు సార్. అది గెలిచి ఏ పార్టీలో గెలుస్తావో ఆ పార్టీకి సేవ చేయి. ఆ పదవి అయిపోయినాక అనుభవించేయి. తర్వాత సార్ పోతలేము. కానీ అందరూ ఉండాలి, నా లెక్క అందరూ ఉండాలని ఉంటారా సార్? ఇప్పుడు కాలంలో కానీ అది కాదు. కానీ పార్టీని పదవి ఉన్నంత కాలం అన్నా ఆ పార్టీకి సేవ చేయాలి. అట్లా లేదు సార్. నేను చెప్తున్నా, రామలింగాన్ని ఆదర్శంగా తీసుకున్నామంటే ఒక్కరోజు సార్ మేము కాంగ్రెస్ పార్టీలోకి కమ్మరలింగే గత సీనియర్ చాలా సేవ చేసిండు. పార్టీకి ఆయన చేసినప్పుడు కూడా ఆయనకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి అన్యాయం చేశారు.
సిపిఎం పార్టీ తరఫున. మేము కాంగ్రెస్ అయినా సిపిఎం అయినా కూడా, ఎందుకంటే గతం వాస్తవాలు తెలవాలి. లింగయ్యకు అన్యాయం జరిగింది, తర్వాత చాలా రోజులు మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు లాస్ట్ స్టేజ్లో అక్కడిపల్లి లింగయ్యాచారని. ఆ తర్వాత అప్పుడు ఈ మాజీ సర్పంచ్ రామలింగయ్య అనే కొడుకు, ఆయన కొడుకు యాదయ్య వచ్చి మా పార్టీ కోసం వచ్చి కూర్చుంటే, మా మీటింగ్లో కూర్చుంటే వచ్చి ఎమ్మడి కొట్టి తీసుకుపోయాడు కొడుకుని. నేను సర్పంచ్ పోటీ చేసినప్పుడు సిపిఎం పార్టీలో ఉన్నోళ్ళు కూడా అట్నే స్వార్థం చూసుకొని పోతే నీకు వెళ్తున్నారా, పార్టీకి మోసం చేస్తామని మనం కలతాలి. మనం పార్టీలో 2 సార్లు అనుభవించి, సర్పంచ్ అనుభవించి పార్టీ కన్నతల్లికి అన్యాయం చేస్తామని తీసుకుపోయాడు. అట్లాంటి వ్యక్తులు ఉండాలి. సార్ ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జెండా పోసిన వాళ్ళని పక్కా పెట్టి కొత్త వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీన్ని ఎట్లా మీరు చూస్తారు సార్? అది కూడా ఆలోచించాలి సార్. వాళ్ళు కూడా పై నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని చూడాలి, కొత్త వాళ్ళు కొత్త పాత అందరూ సన్మానం చేసుకుని పార్టీ కోసం సేవ చేసే వాళ్ళు ఎవరు, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి సార్. యాక్చువల్గా సార్ అధిష్టానం మీకు గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీ కాడ ఏమైనా ప్రణాళిక, ఎలాంటి అభివృద్ధి కొనసాగించే అవకాశం? ఒకటి సార్, నేను ఒకటే అనుకుంటున్నాను, నేను గొప్పగా చెప్పాలా అది కాదు. నాది ఇది 53 ఏళ్ళ ఏజ్, నాది 53 సంవత్సరాలు నాకు ఇప్పుడు. నేను ఇప్పుడు ఒకవేళ అవకాశం ఇస్తే, ప్రజలు కానీ పార్టీ కానీ అవకాశం ఇస్తే, రిజర్వేషన్ అనుకూలంగా ఉండే అవకాశం ఇస్తే, నేను ప్రజలకు ఇంతకుముందు ఉన్న సర్పంచుల కంటే బెటర్గా ఇంకోసారి వస్తే, ఈ వ్యక్తి ఇంకోసారి వస్తే బాగుండు, మనం చేసినా చేయకపోయినా ఈ వ్యక్తి ఇంకోసారి పోటీ చేస్తే బాగుండు అనే విధంగా చేస్తాను సార్. నేను అభివృద్ధి ప్రజలకు అందుబాటులో ఉండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఏదైనా అభివృద్ధి మనకు ఏది అవసరమో ప్రజలకు అది చేసి పెడతాం సార్. ఖచ్చితంగా మేము మాకు ఉన్నాయి, దృష్టిలో ఉన్నాయి, చేసి పెడతాం సార్. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు రేపు ఓట్లు, అంటే రేపు స్థానిక ఓట్లు రాబోతున్నాయి, ఏం చెప్పదలుచుకోరు ఈ ప్రజలకు, ఓటర్లకు, మీ గ్రామ ప్రజలకు? గ్రామ ప్రజలు ఒకటే గుర్తుంచుకోవాలి, మద్యానికి పైసలకు అమ్ముడు పోకుండా స్వచ్ఛంగా మీరు ఇన్ని నాయకుని ఎన్నుకొని, ఈ వ్యక్తి మనకు పని చేయగలుగుతారని ఎన్నుకుంటే నిలబెట్టి పని చేయించుకోవచ్చు. అది బాధ్యత మా అందరి మీద ఉంటుంది. కానీ అప్పటి 500 రూపాయలకు 1000 రూపాయలకి ఆశపడితే 5 ఏళ్ళు అమ్ముడు పోయినట్టు. మళ్ళీ ఇప్పుడు ఎట్టుందో అంతకంటే అట్నే ఉండదు, అంతకంటే ఎక్కువే ఉండదు. అది మాత్రం ఆలోచించాలి. ఈ వ్యక్తి చేయగలుగుతాడా ఒకటి సార్, వాళ్ళు ఎంచుకోవాలి. ఏది ఈ ప్రలోభాలకు భయపడకుండా, మళ్ళీ ఇంతకుముందు అధికారం చేసిన చెరాయించిన నాయకులు చెప్పు చేతుల్లో తిప్పుకోకుండా ఉండి స్వతహాగా పనిచేయగలుగుతారనే వ్యక్తిని ఎన్నుకోవాలి. వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళకు అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్. ఫైనల్గా సార్, కాంగ్రెస్ పార్టీకి గంట హనుమంతుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? గంట హనుమంత్ అంటూడు ఇంతకుముందు కూడా పార్టీ సేవకునే చేసిన, ప్రజలకు కూడా చేసిన, నా వంతు సేవ చేసిన. ఇప్పుడు ఏదైనా అది అవకాశం ఇస్తే రెట్టింపు మనం అభివృద్ధి చేస్తాం. నా సాయశక్తుల్లో 24 గంటలు శ్రమించి లాస్ట్ స్టేజ్లో నేను నా పేరు గుర్తుపెట్టుకునేటట్టు అభివృద్ధి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు.